రవి గారు చెప్పండి. ఏదైతే ఉద్యమ సమయంలో ఓయూజేఏసీగా ఏర్పడి అటు ప్రభుత్వాలపైన ఒత్తిడి తెచ్చారు అప్పుడు, మరి ఎందుకు ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఒక జేఏసీగా ఒక స్టాండ్ పైన ఉండి ఎందుకు ప్రభుత్వాలపైన ఒత్తిడి తేలేకపోతున్నారు పూర్తిగా? రవి గారు అర్థం కాలేదు. ప్రభుత్వాలపైన గతంలో ఉద్యమ సమయంలో ఓయూజేఏసీగా ఏర్పడి ప్రభుత్వాలపైన ఒత్తిడి తెచ్చారు, మరి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎందుకు ప్రభుత్వాలపైన ఒత్తిడి తేలేకపోతున్నారు? అంటే ఇక్కడ ప్రభుత్వం మీద బతికి తీసుకురావడం కాదు, ముందుగా ప్రభుత్వమే మేనిఫెస్టోలో వాళ్ళ అధికారం రాకముందుకు కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పుడు ప్రభుత్వంలోకి వస్తే 250 గజం స్థలం ఉద్యమకారులకు ఇస్తానని చెప్పింది. సో ఇప్పుడు వాళ్ళు కన్సల్టేషన్ కోసం అని మమ్మల్ని అందరినీ కూడా సంప్రదించి రోజు సమావేశం పెట్టారు. సమావేశంలో అందరి అభిప్రాయం ప్రకారం మీరు ఇస్తారన్నటువంటి 250 గజం స్థలం ఇవ్వండి అని మేము వాళ్ళకు చెప్పడం జరిగింది. ఇంకా జరగబోవాల్సింది ప్రభుత్వ నిర్ణయం. ఖచ్చితంగా మా ఆశాభావం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ మేనిఫెస్టో చెప్పారు కాబట్టి మాకు ఇస్తారన్న నమ్మకం ఉంది. విద్యార్థులు కానీ కమిటీ కానీ అందరు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసిండ్రు. వాళ్ళు మేము అడిగింది ఏంటంటే కొద్దిగా టైము తక్కువ తీసుకొని వెంటనే దీన్ని నిర్ణయం తీసుకొని మాకు ఇవ్వాలని కోరినాం. అన్ని సంఘాలతో పాటు అప్పుడు జేసీలో పనిచేసిన వాళ్ళు, ఉద్యమంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిండ్రు. మేమేమి గవర్నమెంట్ కు వ్యతిరేకంగా కానీ ఒత్తిడి కానీ కాదు, మేము చేసేదంతా ప్రేమపూర్వకమైనటువంటి ఒత్తిడే. ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మాకు ఇస్తారన్న ఆశ వచ్చిన వాళ్ళందరూ కూడా అదే. కొద్దిమంది ఎవరో ఇవ్వాలన్న బాధతో రావాలన్న బాధతో మాట్లాడింది తప్ప గవర్నమెంట్ ఎవరు వ్యతిరేకం లేరు. గవర్నమెంట్ ఇస్తుందన్న ఆశాభావంతో ఉంది. గతంలో వాళ్ళు ఎవరు కూడా ఉద్యమకారులని సంప్రదించి ఉద్యమకారులకు ఏదైనా చేద్దామన్న ఆలోచన చేయని వాళ్ళు ఉన్నారు. దానికన్నా బెటర్ గా రేవంత్ రెడ్డి గారు ఏదో చేద్దాం, ఈ మొత్తం కొన్ని వేల మంది ఉద్యమకారులకు ఏదో ఒక న్యాయం చేద్దామన్న ఉద్దేశంతో ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేసిండు. సమావేశం మంచి వాతావరణంలో జరిగింది. మాకు వస్తాన ఆశ కూడా ఉంది, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎస్ సత్య గారు చెప్పండి. ఇందాక మానవతరాయ్ గారు మాట్లాడుతుంటే మీరు బాగా నవ్వుతున్నారు. యాక్చువల్గా రేవంత్ రెడ్డి టాపిక్ వచ్చినప్పుడు ఏంటి చెప్పండి. ఎస్ సత్య గారు. రవి గారు చెప్పండి. అంటే ఉద్యమం తర్వాత ఓయూజేఏసీ పూర్తిగా బలహీనపడింది అనే అభిప్రాయం ఉంది, దాన్ని అంగీకరిస్తారా మీరు? అంటే అప్పుడు ఏర్పడినటువంటి జేఏసీ యొక్క ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర సాధన. ఏదైనా ఒక లక్ష్యం నెరవేరినాక సంఘము కొద్దిగంత వెనుకబడుతుంది. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో ఎంఆర్పిఎస్ బలంగా ఉండేది. ఎంఆర్పిఎస్ ఏబిసిడి సాధించినాక కార్యక్రమాలు లేక కొంత బలహీనపడ్డది తప్ప అది వెనకంజ వేసినట్టు కాదు. ఇట్లనే మేము కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చి నాక ఓఈజేసీ తెలంగాణ విద్యార్థి చేసి అంత యాక్టివ్గా ఉంటుందని నేను ఎట్లా అనుకుంటా. అయినప్పటికీ కూడా ఓయిలో విద్యార్థి నాయకులు చాలా మంది వివిధ ఉద్యమాల్లో ఉన్నారు. వాళ్ళకు ఒక ఎజెండా లేదు. దానివల్ల వాళ్ళు ఒక అంశం లేకపోవడం వల్ల ఓఈజేసీ బాగా వెనుకబడ్డది. భవిష్యత్తులో రేపు కాక్రోచ్ ఉద్యమమో లేకపోతే మార్వాడి గోబ్యాక్ ఉద్యమమో ఏదో ఒకటి కనుక ఓయి విద్యార్థులు తీసుకుంటే మళ్ళీ మీకు ఓఈజేసీ యాక్టివ్ కనిపిస్తుంది. ఎస్ ఈరోజు మీరు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యమకారుల కొంతవరకైనా సరే హామీలు నెరవేరాయి, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హామీలు నెరవేరలేదు అన్నారు. ఎలా చూడాలి? నేను అన్నది అట్లా కాదు. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు విద్యార్థి నాయకులకు ఎమ్మెల్యే టికెట్లు, ఉద్యమకారులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, చైర్మన్ కూడా ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అంత ఆదరించలేదు అని చెప్పిన అది నిజమే కదా. కాబట్టి ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీకి సమావేశం తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాము, మమ్మల్ని ఆదరించమని. ఎందుకంటే నేను కానీ మానవతరాయ్ కానీ చాలా మంది కూడా ఎన్నికలకు ముందుకే మేము కాంగ్రెస్ పార్టీలో చేరాను, టీఆర్ఎస్ వదిలేసి. సో అటువంటిప్పుడు మాలాంటి వాళ్ళందరికీ అవకాశం కల్పించాలని కేసీఆర్ ఎంతైతే తెలంగాణ అన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం వరకు ఎన్ని అవకాశాలు ఇచ్చారో అదే ఉద్యమకారులు ఇవాళ కాంగ్రెస్ లాగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అదే స్థాయిలో ఇవ్వమని మేము అడుగుతా ఉన్నాం. సత్య గారు చెప్పండి.